వారు తమకు దగ్గరగా ఉన్నవారే, తమ మధ్య నివసించువారే అని ఇశ్రాయేలు తెలుసుకుంటారు. ఇశ్రాయేలులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వస్తారు. వారి పట్టణములు గిబియోను, కిఫెరా, బెయేరోతు, కిర్యత్యారీము. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు గనుక ఇశ్రాయేలు వారిని చంపలేదు. ఇశ్రాయేలుల సమాజం అంతా కూడా ఆ ప్రధానులకు విరోధంగా మొరపెట్టింది. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేశాము గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వార్త చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపం రాకుండా ఉండాలంటే ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనివ్వాలి. వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజానికి కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడతారు. మరియు యెహోషువ వారిని పిలిపించి, మీరు మా మధ్య నివసించువారై ఉన్నప్పటికీ మేము మీకు బహు దూరంగా వచ్చువారమని చెప్పి మమ్ము ఎందుకు మోసం చేశారు? ఆ కారణాన్ని బట్టి మీరు శాపగ్రస్తులు అయిపోయారు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకులను మోషేకు ఆజ్ఞాపించిరని నీ దాసులకు రూఢిగా తెలియబడింది. గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన చాలా భయపడి ఇలాగు చేశాము. కాబట్టి మేము నీ వశమున ఉన్నాము. మాకు ఏం చేస్తే నీ దృష్టికి అనుకూలంగా అనిపిస్తుందో అదే చేయమని యెహోషువకు సమాధానం చెప్తారు. కాబట్టి యెహోషువ అలా చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీలను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించారు. అయితే సమాజము కొరకు యెహోవా ఏర్పరచుకొని చోటున ఉండే బలిపీఠం కొరకు కట్టెలు నరికేవారు గాను నీళ్లు చేదేవారు గాను యెహోషువ ఆ దినమున వారందరినీ నియమించారు. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతి గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతి యెరూషలేము రాజైన అదోనీసేదకు వినపడినప్పుడు అతని జనులు కూడా చాలా భయపడతారు. ఎందుకంటే గిబియోను గొప్ప పట్టణమైన రాజధానుల్లో ఒకటి. అది హాయి కంటే పెద్దది. అక్కడి జనులందరూ కూడా ఎంతో శూరులు. ఆ తర్వాత యెరూషలేము రాజైన అదోనీసెదెకు, మీరు నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాలను నాశనం చేద్దామని హెబ్రోను రాజైన హోహాము దగ్గరికి, యర్మూతు రాజైన పీరాము దగ్గరికి, లాకేషు రాజైన యాఫియా దగ్గరికి, ఎగ్లోను రాజైన దేబీరు దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. కాబట్టి అమ్మోరీల 5 రాజులు కలిసి వాళ్ళ సేనలన్నిటిని బయలుదేరదీసి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేస్తారు. గిబియోనీలు మన్యంలలో నివసించు అమ్మోరీల రాజులందరూ కూడా మా మీద యుద్ధానికి వచ్చారు. కాబట్టి నీ దాసులైన మా దగ్గరికి త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో ఉన్న యెహోషువకు వర్తమానం పంపిస్తారు. యెహోషువ అతని దగ్గర ఉన్నటువంటి యోధులందరినీ, పరాక్రమశాలులందరినీ, శూరులందరినీ తీసుకొని గిల్గాలుకు బయలుదేరి వెళ్తారు. అప్పుడు యెహోవా, వారికి భయపడొద్దు, నీ చేతికి వారిని అప్పగిస్తాను, వారిలో ఎవడూ కూడా నీ ఎదుట నిలబడడని యెహోషువతో చెప్తారు. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి ఆ 5 రాజుల దగ్గరికి హఠాత్తుగా వెళ్తారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట ఆ 5 రాజుల యొక్క సైన్యాన్ని కలవరపరచగానే యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతం చేస్తారు. ఆ తరువాత వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్ హోరోనుకు వెళ్లే దారిలో పారిపోతుంటే యెహోవా వారితో యుద్ధం చేసి వారి మీద వడగండ్లను కురిపిస్తారు. ఆ రోజు వడగండ్ల చేత చచ్చిన వారే ఎక్కువ. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమ్మోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వింటూ ఉండగానే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తూ, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఉండు, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఉండు అని ప్రార్థన చేస్తే జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు గిబియోన్లోనే ఉన్నాడు. ఇంచుమించు ఒక రోజంతా సూర్యుడు అస్తమించలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ రోజు లాంటి రోజు దానికి ముందు గాని దానికి తర్వాత గాని లేనే లేదు.
ఆ రోజు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశారు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఉన్న ఇశ్రాయేల్ అందరూ గిల్గాలులో ఉన్న పాళానికి తిరిగి వస్తారు. ఆ 5 రాజులు పారిపోయి మక్కెదాలో ఉన్నటువంటి గుహలో దాక్కుంటారు. మక్కెదా దగ్గర ఉన్న గుహలో దాక్కున్నటువంటి ఆ 5 రాజులు దొరికారని యెహోషువకు తెలుస్తుంది. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించారు కనుక వారిని తమ పట్టణాల్లోనికి మళ్ళీ రానివ్వకుండా చెయ్యాలి. కాబట్టి మీరు వారిని తరిమి వారి వెనుక ఉన్న వారిని చంపేయండి అని చెప్తారు. కాబట్టి యెహోషువ చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు వారందరినీ కూడా నాశనం చేశారు. ఇశ్రాయేలుకు విరోధంగా ఒక మాట అయినా మాట్లాడడానికి ఎవరికీ కూడా గుండె ధైర్యం లేదు. యెహోషువ ఆ గుహకు అడ్డం వేసి ఆ గుహలో నుండి 5 రాజులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్తారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లుగానే చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజులను బయటకు తీసుకొని వచ్చి యెహోషువ ఉన్న చోటుకి తీసుకొని వస్తారు.